కూటమి ప్రభుత్వం తనను కుట్రపూరితంగా అరెస్టు చేయించిందని ఆరోపించారు ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. తన కుటుంబ సభ్యులందరినీ అరెస్టు చేస్తారని అన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కారుమూరిని ఈడీ అరెస్టు చేసింది. కారుమూరికి చెందిన 37.7 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈడీ జప్తు చేసింది. కారుమూరిని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈడీ అధికారులు. కూటమి ప్రభుత్వం తనను కుట్రపూరితంగా అరెస్టు చేయించిందంటున్న ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం కారుమూరి నాగేశ్వరరావు వైద్యం సార్ ఏం చెప్తారు సార్? ఏం చెప్తాం, అన్ని మీకు తెలుసున్నాయి కదా, రాష్ట్రంలో జరుగుతున్నాయి అక్రమ అరెస్టులు ఆ రకంగా చేస్తారు. ఇప్పటికే మీ కొడుకును కూడా అరెస్ట్ చేశారు. నా కొడుకుని అరెస్ట్ చేశారు, నన్ను చేశారు, కోడల పేరు కూడా చేయని అందరినీ చేయమనండి, కుటుంబాన్ని చేసేమనండి సరిపోద్ది. మీ అకౌంట్ లో కూడా డబ్బులు పడ్డాయని చెప్తున్నారు. నా అకౌంట్ లో రూపాయి పడలేదు. ప్రాపర్టీస్ కూడా సీజ్ చేశారు. చేశారు, అన్ని చేస్తారు కదా. ఏం చెప్పదలుచుకున్నామంటే రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, మీకు అన్ని చూస్తున్నారు, తెలుస్తున్నాయి. ఇంతకన్నా నేనేం చెప్పను, మీకే అన్ని తెలుసు. ఈడీ సిట్ నుంచి ఈడీకి వస్తానే ఈడీ చేస్తుంది అన్ని మాకేం సంబంధం లేదు. అన్ని కోర్టులో తేలితే అన్ని వాస్తవాలన్నీ కోర్టులో తేలితాయి. సుదర్శన కన్స్ట్రక్షన్ అని వేరే ఆడిని చేయలేదు, ఆడిని అరెస్ట్ సిగ్మా. మాకేం జరుగుద్దండి, ఆడి చేసిన ఆడో కంపెనీ ఆడిది. ప్రస్తుతం వైద్య పరీక్షలు పూర్తి చేసి కారుమూరి నాగేశ్వరరావును నాంపల్లి కోర్టుకు తరలించున్నారు. నిన్న సాయంత్రం కారుమూరిని అరెస్ట్ చేసిన తర్వాత నిన్న కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నేరుగా ఈడీ ఆఫీస్కు తీసుకొని వెళ్లారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు తీసుకొని వెళ్తున్నారు. దీనిపైన స్పందించారు ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు కూడా. ఇది అక్రమ అరెస్ట్, కూటమి ప్రభుత్వం చేయించినటువంటి అరెస్ట్ అని చెప్తున్నారు. నా అకౌంట్లో ఎలాంటి డబ్బులు జమ కాలేదు, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీకి సిగ్మా కంపెనీకి కానీ నాకు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే కారుమూరి కొడుకును కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోడలు కీర్తి పేరు కూడా వినిపిస్తుంది. సో ఇప్పుడు నన్ను, నా కొడుకును అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు రేపు నా కుటుంబాన్ని మొత్తం కూడా అరెస్ట్ చేసే కుట్ర జరుగుతోందని చెప్పి దీనిపైన స్పందిస్తూ ఉన్నారు. సో ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా పేరు వినిపిస్తూ ఉంది. దాదాపు కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుందని చెప్పి